ఆవరణ విక్షేపము అనే 3 మాలిన్యాలు. మలం అంటే అజ్ఞానం, మల ఆవరణ విక్షేపం. అజ్ఞానం ఆవరణ విక్షేపానికి 2 అవే పేర్లు పెట్టారు. ఆవరణ అంటే ఒక ఆవరించింది, విక్షేపం అంటే ఉన్నది ఉన్నట్టుగా కాకుండా వేరుగా కనిపిస్తుంది. ఈ 3 మనకు మాలిన్యాలు. అంతేగాని శరీరానికి అంటుకున్న దుమ్ము, ఏదో సోప్ పెట్టి రుద్దుకోవడము, లేకపోతే క్రీములు పూసుకోవడం అది కాదు. ఆ మాలిన్యం తొలగదు. ఇది పూసుకుంటే పైకి నీకు మాలిన్యం తొలగినట్టుగాను ఫ్రెష్గా ఉన్నట్టు కనపడతావు, కానీ అంతర్మాలిన్యం ఉన్నంత వరకు ఫ్రెష్నెస్ లేదు. అదంతా పైకి కనపడుతున్నటువంటి వేషం, వ్యవహారం. విజయ, విమల. విమల అంటే మాలిన్యము లేనిది, మాలిన్యం అంటే అజ్ఞాన ఆవరణ విక్షేపము లేనిది. ఈ 3 ఉండకూడదు. ఉన్నది ఉన్నట్టుగా నీకు కనిపించాలి. వంద్య, అప్పుడు గౌరవించబడతావు. వంద్య అంటే గౌరవింపబడేవాడు. ఎవరు గౌరవిస్తారు? నీ శరీరమే నువ్వు గౌరవిస్తుంది. ఎలా గౌరవిస్తుంది? అంతకుముందు వస్తున్నాను అనే శరీరం నేను రావడం, నేను ప్రదర్శకున్నాను, నేను బాగున్నాను. దేహానికి చూస్తానని దానికి వచ్చేదే లక్షణం. ఎందుకంటే దాని పేరేమిటి అసలు? దహ్యతి. దహ్యతి ఇది దేహ. ప్రతిరోజు మనం ఎంతన్నా బాగా తిండి పెట్టినా, బాగా మందులు వేసినా, ఎన్ని విటమిన్లు వేసినా ఈ శరీరంలో సెల్స్ ప్రతిరోజు వస్తున్నాయి, కొత్తవి పుడుతూ ఉన్నాయి. అంటే ప్రతిరోజు మీ ఇంట్లో ఒక జననం జరుగుతోంది, ఒక మరణం కాదు, అనేక సెల్స్ వస్తున్నాయి. జీవాణువులు ఎన్నో పుడుతున్నాయి, ఎన్నో చస్తున్నాయి అండి. మాకు చూపిస్తారా? ఖచ్చితంగా బాత్రూంలో స్నానం చేస్తారు కదా, సబ్బు కూడా రుద్దుకుంటారు కదా, బాగా నీళ్లు పోసుకుంటారు కదా. ఆ పోతున్న నీళ్లను ఒకసారి చూడండి. సబ్బు నొరగతో పాటు ఒక నల్లటి పదార్థం ఒకటి, ఆ సబ్బు నొరగ, దాని కింద నీళ్లు, ఆ తర్వాత ఒక నల్లని పదార్థం పోతూ ఉంటుంది. అవన్నీ డెడ్ సెల్స్. మన శరీరంలో మరణించినటువంటి అణువులు. నువ్వు వేసినటువంటి ఆ కెమికల్స్తో కడగబడి అవన్నీ బయటకు వస్తున్నాయి. అదంతా మాకు తెలియలేదండి, మేము అంతసేపు బాత్రూంలో లేవు, మేము స్నానాలు చేస్తూ అంత చూడలేదు, గమనించలేదు, మాకంత ఓపిక కూడా లేదు. ఫోన్లే వదిలేద్దాం. మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు కదా, పుట్టిన పిల్లలు, వాళ్ళకి మీరు చక్కగా స్నానం చేయించారు కదా, పౌడర్ అన్నీ రాశారు కదా బాగా. రేపు పొద్దున ఒక్కసారి ఆ పిల్లల్ని చూడండి, గమనించండి. మీ పిల్లలేగా, గమనించండి. వాళ్ళకి ఇట్లా చేతుల దగ్గర, ఇట్లా మెడల దగ్గర అంతా ఏముంటుంది? మట్టి. ఏ మట్టిలో ఆడించారు ఆ పిల్లలు, ఏ మట్టిలో తిరిగి వచ్చారు. కొంచెం వాళ్ళ చెయ్యి ఇట్లా పెట్టి కాస్త వాసన చూడండి, మంచి వాసన వస్తుంది కదా, చెడ్డ వాసన వస్తూ ఉంటా. మరి ఎక్కడి నుంచి వచ్చిందరా వాళ్ళకి అది? వాళ్ళ శరీరంలో అణువులు చచ్చిపోయాయి. ఆ మృత అణువుల వాసన మీరు గమనిస్తున్నారు. మట్టి లేకపోతే ఆ పిల్లలకి ఎక్కడి నుంచి వచ్చింది? మన శరీరంలో అణువులు ప్రతి క్షణం వస్తున్నాయి, ప్రతి క్షణం పుడుతున్నాయి, కొత్తవి పుడుతున్నాయి, పాతవి వస్తున్నాయి. అవి ఎలా ఉన్నాయంటే, ఎప్పుడైనా మీరు డెకరేటివ్ బల్బ్స్ చూసింటారు. డెకరేషన్ల కోసం పెళ్లిళ్ళల్లో ఏదైనా ఫంక్షన్లలో వేస్తారు. ఒక దీపం వెలిగి ఒక దీపం ఆరిపోతుంది, అవునా? మళ్ళీ దాని పక్కన వెలుగుతుంది, దాని పక్కనే ఆరిపోతుంది. అట్లా వెలిగి ఆరి ఉన్నటువంటి దీపాల వరుసను చూస్తే ఆ దీపాలన్నీ పరిగెత్తిపోతున్నట్టు మనకు అనిపిస్తుంది. నడుస్తున్నట్టు, పరిగెత్తుతున్నట్టు దీపాలు పరిగెత్తిపోతున్నాయి. ఆ బిల్డింగ్ వరకే పోతాయి, ఎందుకంటే అవతల లైట్లు లేవు కదా. మళ్ళీ మొదటికి వస్తుంది. ఇక ఆ గీత అవడం అంటూ ఉండదు. మన శరీరంలో అణువులు పుట్టి
చచ్చి పుట్టి చచ్చి మనం పెరుగుతున్నాం. మన చిన్నవాళ్ళుగా ఉన్నవాళ్ళం క్రమక్రమంగా ఇంత వాళ్ళమైనాం. ఇంత వాళ్ళమై 40 సంవత్సరాల తర్వాత విచ్ఛిన్న క్రియ మొదలవుతుంది. అన్నీ మళ్ళీ చచ్చిపోతూ ఉంటాయి. అందుకు మనం ముసలైపోతూ ఉన్నాం. ఇదే జీవిత గమనం. అవి గమనం అంటున్నామే, అవి నడిచినాయి అంటున్నాం. ఏవి ఆ లైట్లు నడవడంలా నడిచినట్టుగా కనబడుతున్నాయి. మనకు కూడా ఇన్ని సంవత్సరాల జీవితం గడిచినట్టుగా కనబడుతుంది. ఏం కాదు. అసలు వేదాంతం అంటే అది ఏదో కాదట, మన సంగతే, మనం ఆలోచించుకునే సంగతి. వంద్య అప్పుడు నీ శరీరమే నేను గౌరవిస్తుంది. నీ శరీరం గౌరవిస్తే ఆటోమేటిక్గా అందరూ గౌరవిస్తారు. ఎక్కడికి పోయినా నీకు గౌరవమే దొరుకుతుంది. అయితే గౌరవాన్ని నేను కాంక్షించు. ఎందుకని? నాకంటే భిన్నంగా ఎవరైనా ఉంటే కదా నన్ను గౌరవించాను. నాకంటే భిన్నంగా ఎవరు లేడు. నన్ను నేనే ఏం గౌరవించుకుంటాను, నేనేం తిట్టుకుంటాను. 100 జనవత్సల ఆ అమ్మవారు 100 జనవత్సల, 100 జనము అంటే ఆగ్రహ అనుగ్రహ సామర్థ్యము కలది. ఎవరికైతే ఆగ్రహించి కోప్పడి, అమ్మ చూడండి, ఎప్పుడైనా అమ్మ మనని కొడుతుంది. మిమ్మల్ని కూడా కొట్టిందా అంటే మనందరం చిన్నప్పుడు అమ్మ చెట్ట దెబ్బలు తినకుండా ఎక్కువ బయట మా అమ్మ నన్ను ఏం కొట్టలేదండి అంటే అబద్ధాలు. ఒక్కసారైనా ఖచ్చితంగా కొడుతుంది అమ్మ. అమ్మ కొట్టకుండా ఏ పిల్లవాడు బయటికి రాడు. కానీ అమ్మ కొట్టినప్పుడు ఎప్పుడు కూడా మనకు దెబ్బ తగిలి కాలు చెయ్యో పెరగలే, విరిగేటట్టుగా అమ్మ కొట్టదు. ఎందుకని అంటే అమ్మ కొట్టేదాని వెనుక కొట్టడానికి ఫోర్స్గా చేయెత్తుతుంది. ఆ వెనుక మాతృత్వం ఆమెని లాగేస్తుంది. అందుకని ఆ చెయ్యి అంత స్పీడ్గా ఎత్తుతుంది, కానీ దగ్గరకు వచ్చేటప్పటికి తగిలిస్తుంది అంతే. ఎప్పుడైనా అమ్మ పొరపాటుగా కనుక కొట్టి ఉంటే అమ్మ కూతురు తెలుస్తుంది. కొట్టింది కదా, మరి ఎందుకు తెలుస్తున్నది అంటే అమ్మకు మనని కొట్టాలని లేదు. పరమేశ్వరి ఎప్పుడైనా మనని శిక్షించిందంటే మనల్ని బాగుపరచడానికి శిక్షిస్తోంది ఆవిడ. అందుకని ఆగ్రహము అనుగ్రహము రెండు సైమల్టేనియస్గా ఉంటాయి ఆవిడ దగ్గర. ఆవిడ అచ్చ ఆగ్రహం పెట్టుకొని అమ్మవారు కోపిస్తే మనం ఎంతసేపు బతికేది. నిమిషంలో కోపం మసి చేసి పారేది మనని, కానీ అది తెలియదు. ఏం చేస్తుంది అంటే ఆగ్రహము అనుగ్రహము ఆవిడ ఎలా చేస్తుంది అంటే, మనకి చాలాసార్లు కొంచెం శరీరంలో కష్టం వస్తేనే వస్తే హాయిగా ఉంటుంది కదా, పీడ వదిలిపోతుంది. ఏం పీడ వదులుతుంది? నీకు కావలేదు. చస్తే పీడ వదిలిపోతుంది. ఆ భావం అనిపించింది ఆమెనే, అప్పుడు నేను దేహభావంలో ఉంచింది. అట్లా అనుకున్న వాడికి మళ్ళీ ఒక గంట సేపటికో ఒక 2 గంటలు నేను ఎందుకు చావాలి, నేను ఎందుకు బతకూడదు, నేను బతికి ఎందుకు సాధించకూడదు, ఇప్పుడు నాకు ఏమొచ్చిందని నేను చచ్చిపోవాలి, ఈ ఆలోచన కూడా మళ్ళీ వాళ్ళలోనే వస్తుంది. సస్తామన్న ఆలోచన వాడికే వచ్చింది, నేను చావకూడదు అన్న ఆలోచన వాడికే వచ్చింది. ఈ రెండు ఎవరిస్తున్నారు? పంపిస్తోంది నీ లోపల. 100 జనవత్సల ఆమెకి నీ మీద ఎంత వాత్సల్యం అంటే, వాత్సల్యం అంటే ప్రేమ. వాత్సల్యము ఏ ప్రేమ అంటారు అంటే మళ్ళీ రిటర్న్స్ కోరకుండా ఉండేదాన్ని వాత్సల్యం అంటారు. గురువు వాత్సల్యంతో శిష్యుడికి విద్య బోధిస్తాడు. గురువు ఇన్ రిటర్న్స్ ఏం కోరడు నీ దగ్గర నుంచి, వాత్సల్యం అది. అలా ఎవరైనా వాత్సల్యం లేకుండా కనుక విద్య బోధించను అన్నాడంటే మరి వాడు గురువే కాదు. 100 జనవత్సల ఇటువంటి ఈ ఆగ్రహ అనుగ్రహం ఎవరి మీదైతే ఆవిడ చూపెట్టుందో ఆవిడ కేవలం వాత్సల్యంతో, అంటే వాత్సల్యంతో చూపించే వాడికి ఆగ్రహమే ఉండదు,
ఆగ్రహం ఉన్నట్టుగా కనిపిస్తుంది. కుమ్మరివాడు కుండ కొడతాడు, కుండ కొట్టకపోతే కుండ చుట్టమవుతుంది. కుండ చుట్టమవడం కుమ్మరివాడికి ఇష్టం లేదు. కుండ సక్రమంగా రావాలంటే కుండని ఆ చెక్కతో, వాడి దగ్గర ఒక చెక్క ఉంటుంది, ఆ చెక్కతో ఇట్లా తట్టుతూ ఉండాలి. అట్లా తట్టినప్పుడు మాత్రమే ఆ కుండ సక్రమంగా వస్తుంది. అంత మాత్రం చేత కుండ పగిలిపోవాలని కుమ్మరివాడు అనుకోడు. వాడు కుండని కొడుతూ ఉంటాడు, కుండని సరైన షేపులో మారుస్తూ ఉంటాడు. అట్లా మార్చాలి అన్న కోరికతోనే అమ్మ మనని కోపడుతుంది, మనని మళ్ళీ సక్రమంగా తీసుకుని. ఇంకొక అర్థం ఏమిటంటే మనకి రోగం రప్పిస్తుంది, మన రోగ నిరోధము ఆమెనే చేస్తుంది. మనం కొన్ని రోజులు ఉండలేక మనం మందులు వేసుకుంటున్నాం, కానీ మనం మందు వేసుకోకపోయినా మన రోగం నయమవుతుంది. ఎందుకంటే మన లోపల రోగ నిరోధక శక్తి ఆమెనే. మరి రోగం ఎందుకు రప్పించిందండి? అనవసరమైన చెత్త చెదారంతా మింగి అవదానంతా బయటికి పోవద్దు. అందుకోసం నీకు వాంతులు విరోచనాలు పుట్టి శరీరాన్ని కడిగి శుభ్రం చేసి అవస్థ పడుతున్నది లోపల కూర్చుంది. మనం అందరం నిద్రపోతుంటామా రాత్రి పూట? అమ్మ ఎన్ని పనులు చేస్తుంటుంది లోపల. రక్త ప్రసరణ జరపాలా, నువ్వు రాత్రి గంపెడు దిగి అదంతా అరిగించాలా, దాన్ని రక్తంగా మార్చాలి. ఆలోచించండి. పదార్థంలో విటమిన్ బి ఉంది, దీంట్లో ఏ ఉంది, దీంట్లో సి ఉంది, మనకన్నీ సైంటిస్టులు చాలా చెప్తారు కదా. ఆ పదార్థాలన్నీ తింటున్నాం కదా. తింటున్నామంటే పుట్టలో వేస్తున్నాం, ఒక టెస్ట్ ట్యూబ్లో వేసి ఇవన్నీ ఈ పదార్థాలన్నీ, వీటికి ఏ క్లోమరసమో, పైచరసమో, ఆంధ్రరసమో, ఏ రసాలు కావాలో అవన్నీ కూడా టెస్ట్ ట్యూబ్లో పెట్టి ఆ అన్నాన్ని రక్తంగా మార్చండి చూద్దాం. మీరేం చేసినా మార్చలేరు. మీరు చెప్తారంటే వాళ్ళు మార్చగలిగితే బ్లడ్ డొనేట్ చేయండి అని మనం అడుక్కోకర్లా, వాళ్ళే బ్లడ్ ప్రిపేర్ చేసేవాళ్ళు. ఎప్పుడు చేయటంలే. మరి ఆహారం మీద రక్తంగా మారుతోంది. ఎవరు చేస్తున్నారు ఆ పని? నీ లోపల ఉన్న చైతన్య శక్తి చేస్తోంది. ఆవిడ గురించి నీకు తెలియటం లేదు. నువ్వు నిద్రపోతున్నావు. ఇప్పుడు నిద్రపోయేవాడెవడు, ఆ పని చేస్తూ కూర్చున్నవాడెవడు? నిద్రపోతున్నవాడు కౌలుదారుడు, వృత్తదారుడు, వాడు ఆ పని చేస్తున్నవాడు సొంతదారుడు. ఎందుకంటే పొలంలో అంతా పంట పండించి వాడి ఇంటికి పోయి పడుకుంటాడు ఆ రైతు. పొలం మాత్రం దాని శక్తిని అంతా ఆ మొక్కలకి రాత్రి మొగళ్ళు ఇస్తూ ఉంటుంది. మొక్క పెరగాలంటే రైతు వల్ల పెరగటం లేదు, పొలం వల్ల పెరుగుతుంది. పొలం ఎప్పుడూ కూడా రాత్రినక పగలనక తన శక్తిని ఆ మొక్కకి ఇస్తూనే ఉంది. చూడండి, మన లోపల కూడా ఆమె నిద్రపోవటం లేదు. మీకు ఎట్లా తెలుసండి ఆమె నిద్రపోవట్లేదు? ఆమె నిద్రపోతే నా బ్లడ్ ప్రెషర్ ఆగిపోవాలి. నిద్రపోతున్న వాడికి కూడా రక్త ప్రసరణ ఉంది. నిద్రపోతున్న వాడికి కూడా గాలి పీల్చడము వదలడము ఉంది. నిద్రపోతున్న వాడికి కూడా ఆహారం అరగడం ఉంది. మరి నువ్వు నిద్రపోతున్నావే, అన్నం పెట్టాలి. రాత్రి తిని పడుకున్నావే 2 చపాతీలు, అన్నం కూడా తిన్నావు కదా, సాంబారు, ఐస్ క్రీమ్, ఎన్ని తిన్నావో. వాటన్నిటిలో పనికిరాని పదార్థాలంతా పంపించుకోవాలి ఆమె రాత్రి కూడా కూర్చొని. రాత్రి ఏమి పగలేమి అన్ని ఎప్పుడు పని చేస్తూనే ఉంటాం. మరి అమ్మ ఎంత కష్టపడుతోంది. ఇంత కష్టపడుతున్న అమ్మను ఒక్కసారి అమ్మ నువ్వు నాలో ఉన్నావా, నిన్ను నేను కనుక్కోకుండా ఇట్లా తిరుగుతున్నానేమిటి అని ఒక్కసారైనా మనం అడిగామా? ఎంతసేపు ఎదురుగా బొమ్మలు పెట్టి మన ఇంట్లో మన అమ్మని ఎవడు ఒకడుంటా వాళ్ళ అమ్మకి అన్నం పెట్టాడు. ఇంట్లో ఆ ముసలి ఎందుకుంది, ఈ రూపాయగా పోకపోయా, ఇంకా సావకపోయా, నా పిల్లలు కష్టపడుతుంది, పని చేయలేక ఈ ముసలికి అనవసరంగా ఇంట్లో ఉంది అని రోజు అమ్మని విసుక్కుంటాడు.
ఏమన్నా అర్థం ఉందా? భారత మాతాకి జై అంటే నువ్వు స్వాతంత్ర్య సమర యోధుడు అయిపోతావా? ఇంట్లో ఉన్న అమ్మకు అన్నం పెట్టకుండా మనం ఇప్పుడు చేస్తున్న పని అదే. మేము రోజు కూడా దేవుడు దీపారాధన చేయకుండా అన్నం కూడా తినమండి. బాగా దీపారాధన చేస్తానండి, పూజ కూడా చేస్తానండి, అన్ని స్తోత్రాలు పాఠాలు చదువుతానండి. నీ ఇంట్లో ఉన్న అమ్మను ఒకసారి కూడా పలకరించలేదే. ఒక్కసారి పలకరించామా? ఆలోచించండి మీరే. మాకు అట్లా ధ్యానం చేయడం అనేది ధ్యానం చేయడం కదండి, ఏ భాషలో ఒక్కర్లే. మీలో ఉన్న శక్తిని ఒక్కసారి మీరు గ్రహించడానికి పలుకుతుందో పలకదో చూడండి. మీరు ఆమెతో మాట్లాడడం మేము మొదలు పెట్టుకోలే, మొదలు పెట్టండి. మీకు ఎన్ని మాటలు మాట్లాడుతుందో, ఎన్ని సంగతులు చెప్తుందో మీకు. అదే మా పిచ్చి మొక్కలు నేను ఇన్నాళ్ళకి కనుక్కోలేకపోయినా అనేది అప్పుడు మనం బాధపడే రోజు. ఈ రోజు నుంచే మొదలు పెట్టండి. వెళ్ళి బెడ్ మీద పడుకుని హాయిగా నిద్రపోవద్దండి. కూర్చొని అమ్మతో మాట్లాడడం నేర్చుకోండి. ఎందుకంటే వ్యవసాయదారుడు గుత్తకు తీసుకున్నవాడు అప్పుడప్పుడు పొలం యజమాని దగ్గరికి వెళ్ళి, అయ్యా పంట సరిగ్గా పండటం లేదనో, బాగా పండుతోందనో ఏదన్నా చెప్తే రేపు వాడు కౌలు తీసుకునే దాంట్లో ఫోన్ లేదా, నీకు పంట అంత బాగా పండలేదు నాయన, 4,000 తక్కువ ఇచ్చినా నేనేం అనుకోను లేదా, లేకపోతే నీకు బాగా పండింది కాబట్టి 5,000 కౌలు మాట్లాడుకున్నా, ఇంకా ఎక్కువ పండింది కదరా నాకు 6,000 ఇయ్యని అడిగినా అర్థం ఉంది. రోజు మీ పొలం వాడితో మీరు మాట్లాడండి. పొలం కౌలుకు తీసుకున్నామన్న సంగతి మర్చిపోవద్దండి. మనం కౌలుదారులు, సొంతదారులు కాదు. ఇది నాది అని క్లెయిమ్ చేయవద్దండి. ఇది వాడిది, నేను కౌలుదారు, సొంత వాళ్ళు. ఇంటి వాళ్ళు వేరే ఉన్నారు, నేను అద్దెవాడిని, అద్దెకుంటున్నా ఈ ఇంట్లో. ఇల్లు నాది అంటే వాళ్ళు నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొడతారు. అయ్యా ఇల్లు మీదే, మీ ఇల్లు చాలా శుభ్రంగా పెట్టుకుంటున్నాను కదా. అప్పుడప్పుడు ఏదో కొంచెం ఇట్లా ఎలుకలు వస్తున్నాయి, పని కుక్కలు వస్తున్నాయి, లేకపోతే బల్లులు వస్తున్నాయి ఇంట్లోకి. అయ్యో అట్లా నా అమ్మ బల్లులు వస్తున్నాయా, పని కుక్కలు వస్తున్నాయా, ఏ కర్మాలు లేకుండా నేను పూర్తి పెట్టాలి. నాకు అవుతాకి నాతో రిలేషన్షిప్ పెట్టుకో, వాటితో రిలేషన్షిప్ పెట్టుకోండి. ఊరికి వాడిని వదిలేస్తే యమధర్మరాజు శ్రీముఖులను కాపాడుకుంటే వాడు ఎందుకు కాపాడతాడు? రోజు ఇంటి వాళ్ళతో మనం మాట్లాడుకుంటూ ఉన్నామనుకో, ఎప్పుడైనా దొంగవాడు వస్తే అయ్యో అమ్మ దొంగవాడు వచ్చాడా, మీ ఇంటికి వచ్చాడే, మా ఇంటికి వచ్చినట్టే ఆ దొంగవాడిని నేను తరిమేస్తాడే, నువ్వేం దిగులు పడవాలి. ఇల్లు గల వాడికి కొంచెం అన్నా మనతో మంచిగా ఉంటాడు. నువ్వు అద్దెకి చేసావు, నీకు నాకేం సంబంధం? నా ఇల్లు నాది, నీ ఇల్లు నీది, నువ్వు నా ఇంట్లో రావు అన్నావు అనుకో, పాపం ఆ ఇంట్లో వాళ్ళు బాధపడతారు. అద్దెకున్నవాడు నువ్వు, ఇది అద్దె కొంప, దీనికి అద్దె చెల్లిస్తున్నావు, దీన్ని సొంతం అని క్లెయిమ్ చేశావు. యమధర్మరాజు నువ్వు అద్దెకున్నావారా మనం ఇంట్లో, ఈ ఇల్లు మాదేనండి, ఇంటి వాళ్ళు ఊరుకుంటారా? రేపే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వాళ్ళని పిలిపిస్తారు. పోలీసు వాళ్ళు అన్ని ఇంట్లో నుంచి వెళ్ళగొడతాడు. అంతే చావంటే. చావంటే ఇంకేమనుకుంటున్నారు? మరణం అనే. పోలీసు వాడు వచ్చి చేస్తున్నాడు, ప్రేమరాజు చేస్తున్నాడు. అందుకంటే వాగ్వాదిని వామకేసి, వామకేసినే వ్యోమకేసి అని కూడా అంటారు. వ్యోమకేసి, విమానస్థ, వజ్రిణి, వామకేశ్వరి. వామకేసి అంటే వామము అంటే వ్యోమము, వ్యోమము అంటే ఆకాశం. ఆకాశమే వెంట్రుకలుగా కలది. వేదం ఏం చెప్పిందంటే ఏ తస్మాత్ ఆత్మన ఆకాశ సంభూత, ఆత్మలో నుండి మొట్టమొదటి ఆకాశం వచ్చింది. ఆకాశాత్ వాయువు, ఆకాశంలో నుంచి వాయువు వచ్చింది, వాయువులో నుంచి అగ్ని వచ్చింది, అగ్నిలో నుంచి ఆపస్సు నీరు వచ్చింది, నీడలో నుంచి పృథివీ వచ్చింది అని చెప్తుంది శాస్త్రం. శాస్త్రం కాదు, మన అనుభవంలో కూడా అంతే. ఆకాశం ఉంది లోపల, లోపల ఖాళీ ఉంది,
ఆకాశాత్ వాయువు, ఆకాశాన్ని గాలితో పూరించాను, గాలి పీల్చాను. వాయోరగ్ని, ఎక్కువ గాలిగా స్పీడ్గా గాలి పీలిస్తే శరీరం వేడెక్కుతుంది. ఆ అగ్నిలో నుంచి అభ్య నీరు పుడుతుంది, చెమట పడుతున్నది. చెమట కొంచెంసేపు అలాగే ఖాళీగా వదిలేసామంటే మట్టిలాగా వస్తుంది. అభ్య పృథ్వీ, నేల మట్టి వస్తుంది. అట్లాగే నీ శరీరం అదే, ప్రపంచంలో ఏదుందో దీంట్లో కూడా అదే ఉంది. వ్యోమకేసి, వ్యోమం అంటే ఆకాశం. ఆకాశాన్ని జుట్టుగా కలవాలి. ఆకాశం జుట్టుగా ఉండే అంటే జుట్టు ఎక్కడ ఉంటుంది? నెత్తి మీద, కిందంతా మనిషి. అంటే ఈ కనిపిస్తూ ఉన్న ప్రపంచం అంతా ఆయన వ్యోమకేశుడు, ఆమె వ్యోమకేశి. అంటే ఆకాశమే వెంట్రుకలుగా కలవాడు శివుడు, ఆకాశమే వెంట్రుకలుగా కలది అమ్మవారు. ఇక్కడ శివుడు అమ్మవారు ఆకాశంలో ఉన్నారా? ఆయన సత్తు, ఆమె చిత్తు, వాళ్ళిద్దరూ కలిసి ఉంటారు. వాళ్ళు ఆకాశం అనే దాంతో అన్ని కప్పేశారు. చూడండి, ఆకాశం అనేది ఇలా పైన కప్పులాగా ఉంది, కింద భూమి ఒక డిప్పలాగా ఉంటాయి. రెండు డిప్పలు కలిసి ఇట్లా పండులాగా ఉంటాయి. దీన్ని బ్రహ్మాండము అంటారు. అంటే ఒక కమరా పండును, ఒక నిమ్మకాయను అడ్డంగా పోయండి, పైన ఒక డిప్ప, కింద ఒక డిప్ప కదా, మధ్యలో మనం ఉంటాం. ఎక్కడికైనా బయటికి వెళ్ళి చూసుకోండి, తెలుస్తుంది. అంటే బయటికి అంటే ఈ ఇల్లు అవి లేకుండా ఉన్న చోటుకి వెళ్ళి చూస్తే మనకు తెలుస్తుంది. ఆకాశం పై డిప్ప, భూమి కింద డిప్ప. దాని నుంచే మన పెద్దవాళ్ళు మనకి ఏం చెప్పారంటే, పైన ఉన్నాడు దేవుడు. పైన అంటే ఎక్కడ? ఆకాశానికి పైన. ఇది బ్రహ్మాండం కదా, దీని పైన ఉన్నాడు. అందుకే వాడు ఉప్పర్వాల అని చెప్పారు. ఉప్పర్వాల వాడు ఇక్కడ కూడా ఉన్నాడు, వాడు నిత్యవాళ్ళ ఉన్నాడు. వాడు ఒక్క ఉప్పరే కాదు, వాడు ఏం చోటే లేదు, వాడంతటా వాడే ఉన్నాడు. పరమాత్మలు ఏం చూడలేదు. అయినా వ్యోమకేసి ఎందుకంటే కపర్దిని అన్నారు. కపర్దిని, కామరూప, ఏదో కపర్దిని. కపర్ది అంటే శివుడు, కపర్దిని అంటే అమ్మవారు. వ్యోమకేశుడు శివుడు, వ్యోమకేశి అమ్మవారు. ఆ వెంట్రుకలతో కప్పేసింది. వెంట్రుకలతో కప్పేసింది అంటే మనం ఇట్లా పెట్టుకుని బూచి అంటారు చూడండి, పిల్లల్ని ఆడిపిస్తూ ఏం ఆడిస్తాం? ఇట్లా మూసుకొని జుట్టుతో అంతా అమ్మ కప్పేసుకుని పిల్లల్ని దోబూచి ఆడుతుంది. ఆకాశం అనేటువంటి దాంతో కప్పేసి, అంటే తన మాయతో మనని కప్పేసి అమ్మ మనతో హైడ్ అండ్ సీక్ ఆడుతోంది. అందువల్ల మనకు ఒకసారి పరమాత్మ తత్వాన్ని గురించిన భావన కలుగుతుంది, ఒకసారి మళ్ళీ ఏంటిలో నేనంతా జగత్తులో పడిపోతున్నానే అని అనిపిస్తుంది. ఇది పోవాలంటే సత్సంగం కావాలి. సత్సంగంలో ఏం చెప్తారు? నిత్య నిరంతరం నూరిపోస్తూ ఉంటారు. ఇదే సంగతి. అంటే గురువు ఏమి ఇవ్వడమా, వాడు చెప్తూ ఉంటాడు, నేను వేరమంటూ ఉంటాడు. ఏంటండి గంటన్నర వినిపోతే, గంటన్నర వినిపోతే ఇది నేను వదిలిపెట్టదు. ఇంటికి పోయినప్పటి నుంచి నువ్వేం పని చేస్తున్నా ఇది నీ వెంట పడుతుంది. ఇక్కడ చెప్పాడు కదా, రాత్రి పడుకునేటప్పుడు నిద్రపోయే ముందర బెడ్ మీద పడుకున్నాక అమ్మతో మాట్లాడరా అని. అప్పుడు మళ్ళీ అమ్మ గుర్తు చేస్తుంది. అక్కడ ఏం చెప్పారు సత్సంగంలో? నువ్వు నాతో మాట్లాడటం లేదే. ఆమె గుర్తు చేసినప్పుడన్నా మనం మాట్లాడాలి కదా. అట్లా మాట్లాడడం అలవాటు చేసుకోండి. సంగతులన్నీ ఆమెకి చెప్పండి, ఆమె దగ్గర నుంచి మంచి రిప్లై వస్తుంది. మీరు మాట్లాడటం నేర్చుకోండి. అంతేగాని ఇంట్లో అమ్మని గౌరవించకుండా బయట భారతమాతకి జై అంటే ఏం లాభం. ఎందుకంటే మీరేమి చేస్తారంటే బయట భారతమాత మమ్మల్ని ఏం అడుగుతున్నారండి కదా.
అయితే అమ్మ రోజు ఏదో ఒకటి చెప్తుంటుంది, దీని మాటకు సమాధానం చెప్పాలి, మా ఇష్టం వచ్చినట్టు ఆమె వినదు, ఆమె ఇష్టం వచ్చినట్టు మొబైల్ ఉండమంటుంది. మీరు ఒకసారి ఆలోచించండి. ఒక మాట, ఏ ఇంట్లోనైనా ఊరికే పెద్దవాళ్ళ మాట వినండి, పెద్దవాళ్ళ మాట వినండి అంటే ఎవరు వినడు. పెద్దవాళ్ళకి ఏం తెలుసు, మేము ఇంకా చదువుకున్నాం, వాళ్ళకంటే మేము చాలా తెలియగల వాళ్ళం, వాళ్ళకంటే మేము ఎక్కువ సంపాదిస్తున్నాం, మా మాటే వాళ్ళు వినాలి అనుకుంటారు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మనం అందరం మన పిల్లల్ని తీసుకుని ఒక ఇంటికి వెళ్ళాం, మనం తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళాం. మా ఇంట్లో నాకు 2-3 పిల్లలు ఉన్నారు, వాళ్ళని వెంట పెట్టుకొని నేను తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళాను. తెలిసిన వాళ్ళ పిల్లలు ఆల్రెడీ ఒక ఆట ఆడుతున్నారు వాళ్ళ ఇంట్లో. మా పిల్లలు కూడా వాళ్ళ దగ్గరికే పంపించేస్తాను నేను. పెద్దవాళ్ళం మేము మాట్లాడుకుంటూ ఉంటాం, పిల్లలతో ఆడుకోవడానికి పోతారు. ఈ కొత్తగా నా పిల్లలు కొత్తగా వచ్చిన పిల్లలు, ఆ పిల్లలు ఇంట్లో ఉన్న పిల్లలు, వాళ్ళు ఆల్రెడీ ఒక ఆట ఆడుతున్నారు. ఇప్పుడు నా పిల్లలు నా ఇష్టం వచ్చిన ఆట ఆడదాంరా అంటే ఆ ఇంటి వాళ్ళు ఊరుకుంటారు. ఆ ఇంట్లో ఉన్న పిల్లలు వాళ్ళు ఏమంటారు, ముందు మేమున్నాం కదా, ఆట మేము మొదలు పెట్టాము, మేము ఆడుతున్నాం, మీరు తర్వాత వచ్చి జాయిన్ అయినారు కాబట్టి మేము ఆడే ఆటే మీరు కంటిన్యూ చేయాలి, మీరు కొత్త ఆట ఆడడానికి మేము ఒప్పుకోం. వాళ్ళ బొమ్మలే ఇస్తారు ఆడుకోవడానికి. మనం ఆ బొమ్మలన్నీ ఆడుకున్న తర్వాత మళ్ళీ మనం వెళ్ళేటప్పుడు వాళ్ళ బొమ్మలు వాళ్ళకి అప్పగించి మనం పెట్టుకోవాలి. అది కదా అసలు పద్ధతి. అంతేకాని వాళ్ళ ఇంటికి వెళ్ళి నా ఇష్టం వచ్చిన ఆట ఆడతాను, మీరు నేను చెప్పినట్టు వినండి అంటే వాళ్ళు వినరు కదా. మన అమ్మ నాన్న ఆల్రెడీ ఈ ప్రపంచంలో వచ్చి ఉన్నారు, వాళ్ళ ఆట మొదలు పెట్టేశారు.